తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు 3 రోజుల పాటు దిగ్విజయంగా సాగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 6 ఏళ్ల అనంతరం భారీ స్థాయిలో ఏర్పాట్లతో ధార్మిక సదస్సు నిర్వహించింది. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. సోమవారం ఆస్థాన మండపంలో సదస్సు ముగిసిన అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సదస్సులో కీలక తీర్మానాలను మీడియాకు వెల్లడించారు. హైందవ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని పరిరక్షించడమే ధార్మిక సదస్సు ముఖ్య ఉద్దేశమని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తిరుమల వేదికగా సాగిన ధార్మిక సదస్సులో స్వామీజీలు ఇచ్చిన సూచనలు ఎన్నో అమలు చేశామని తెలిపారు. వారు ఇచ్చిన సూచనల మేరకే ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. అందులో ప్రథమమైన నిర్ణయమే దళిత గోవిందం, గిరిజన గోవిందం, కళ్యాణోత్సవాల నిర్వహణ అని తెలిపారు. వేద శాస్త్రాల పరిరక్షణ ఖచ్చితంగా అమలు పరచాల్సినటువంటి అవసరం ఉన్నది అని దానికోసమని ఇతోధికంగా కృషి చేయవలసినటువంటి కార్యాచరణ ఉండాలని ఒక తీర్మానం చేయటం జరిగింది. 8 సార్వజనీనంగా ధర్మ ఆచార సాంప్రదాయ ప్రచారం పరిరక్షణ. హిందూ ధర్మాల పట్ల, సంస్కృతి పట్ల, ఆచార్య వ్యవహారాల పట్ల, సాంప్రదాయాల పట్ల అందరికీ ఆసక్తి, ఆదరణ, శ్రద్ధ తగ్గటానికి కారణం తగు ధర్మ ప్రచారం లేకపోవటమేనని, నశించిపోతున్నటువంటి కునారిల్లిపోతున్న మానవీయ విలువలను పరిరక్షించటానికి మానవ బోధన చేయవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి ఈ తరంలో, నవీన తరంలో మానవీయ విలువలను పెంపొందించేటువంటి మన ధర్మ ఆచార సంస్కృతి సంబంధించినటువంటి వ్యవహారాలలో అన్ని విధాలుగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ ధర్మ ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది అని తీర్మానం చేయటం జరిగింది.